ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. నాయన శిష్య, ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నాడు వినుడు. కనకమన భూషణంబులు ఇనుమన శస్త్రాదికంబులెత్తడియనినన్ కనుగన పాత్రలు గనపడు తనువనవయనములన్నీ తగదంతి అనినా కుండలో భూత తతి జగత్తనినా వినుమట్ల ఎరుకన్నా వివరించ తత్వాలు వినుమట్ల ఎరుకన్నా వివరించ తత్వాలు మనసందు గట్టిగా మరువాకు మీ మాట తగదంతి అనినా కుండలో భూత తతి జగత్తనినా. నాయన శిష్య, బంగారము ఆభరణములుగను, ఇనుము అనగా ఆయుధము మొదలైనవిగను, ఇత్తడి పాత్రలకను, శరీరమున 25 ఇంద్రియ సముదాయముగను, దొంతి కొండలగను, పంచభూతములు జగత్తుగను కనిపించుచున్నట్లు ఎరుక 25 తత్వములుగా కనిపించుచున్నది. ఈ విషయమును నీవు మరువవద్దు. తత్వముల కంటే ఎరుక భిన్నము కాదు. నాయన శిష్య, బంగారము అనేది ఒకటే అయినప్పటికీ ఆభరణములు అనేకములుగా మనం ఆ బంగారాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాము. అంటే ఒకే బంగారము అది గొలుసుగాను, నక్లేసుగాను, ఉంగరముగాను, చైనుగాను, మెట్లుగాను, ఇట్లా అనేక రకాలుగా ఈ బంగారం ఒకే బంగారము అయినప్పటికీ కూడా ఈ ఆభరణములు అనే కాడకొచ్చేటప్పటికీ అనేక రకాల ఆభరణములు అంటూ మనకి భిన్న భిన్నంగా అనేకంగా గోచరించుతూ ఉన్నాయి. అయితే అనేక రకాలుగా ఆభరణములు ఉన్నప్పటికీ అనేక రకాలుగా ఉన్న ఆభరణాలు మొత్తం కూడా బంగారమే. బంగారమే ఇన్ని రకాల ఆభరణాలుగా మనం వాటిని మార్చి చెయ్యటం అనేది జరుగుతూ ఉన్నది. కానీ అవి విడివిడిగా ఉన్నప్పటికీ కూడా అది బంగారమేను. అదేవిధంగా ఇనుము అనగా ఇనుముతో కూడుకున్న ఆయుధాలు అనేక రకాలుగా ఉన్నాయి అన్నమాట. అనేక రకాల ఆయుధాలు ఇనుము నుంచి తయారైనప్పటికీ అన్ని ఆయుధాలకే మూలము ఇనుమే. కాబట్టి ఈ విధంగా ఇత్తడి పాత్రలు అనేక రకాలుగా ఈ కుండ, చట్టి
పర్యము అనేక రకాలుగా బిందెని కాగని ఇన్ని రకాలుగా మనం ఇంటిలో ఉపయోగించుకున్న వస్తువులు ఇత్తడి యొక్క విధానము వస్తువులు అనేక రకాలుగా ఉన్నప్పటికీ అన్నింటి యొక్క మూలము ఇత్తడి. అదే విధముగా ఈ శరీరమున 25 ఇంద్రియ సముదాయముగను దొంతి కుండలగను పంచభూతములు జగత్తుగను కనిపించున్నట్లు ఎరుక 25 తత్వములుగా కనిపించుచున్నది. ఏ విధంగా మనకి బంగారము ఆభరణములు అనేకములుగా కనిపించి ఒకే బంగారము అయినట్లు ఇనుము ఆయుధాలు అనేక రకాలుగా వేరువేరుగా కనపడి అవి మొత్తం కూడా ఇనుమే అయినట్లు ఇత్తడి పాత్రలు అనేక రకాలుగా కనపడి ఆ పాత్రలన్నీ కూడా మూలము ఇత్తడే అయినట్లు కుండలు అనేక మట్టి యొక్క కుండలు అనేక రకాలుగా మనకి కనపడినప్పటికీ ఆ పాత్రలు అన్నింటి యొక్క మూలము మట్టి అయినట్లుగానే ఇక్కడ ఈ ఎరుక ఈ శరీరములో 25 తత్వములుగా మనకి కనపడుతూ ఉన్నదన్నమాట. 25 ఇంద్రియములుగా మనకి గోచరించుతూ ఉన్నది. అది ఏ విధంగాను అనంటే ఈ 25 ఇంద్రియములు అంటే మనకి ఆకాశభూత పంచభూతాలు 5 ఆకాశభూతములు ఆకాశానికి సంబంధించిన ఇంద్రియములు జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని 5 ఇంద్రియములు. వీటిని అంతరేంద్రియములు అంటాం. వాయువుకు సంబంధించినవి సమాన వాయువు వ్యానవాయువు ఉదానవాయువు ప్రాణవాయువు అపానవాయువు అని పంచప్రాణాలు అని వీటిని పంచప్రాణాలు అని అంటాము. ఇంకా అగ్నితత్వముతో కూడుకున్నవి స్తోత్రము త్వక్కు చక్షువులు జ్ఞానము జిహ్వ అని ఈ జ్ఞానేంద్రియములు 5. ఇంకా జలతత్వములు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేది 5. ఇంకా భూతత్వాలు వాక్కు పాని పాదము గుహ్యము పాయువులు అనేది 5 కర్మేంద్రియాలను. ఈ విధంగా ఈ 25 ఇంద్రియముల ద్వారా ఈ ఎరుక అనేది అన్నింటిలో కూడా మిళితమయ్యి అన్నింటి కార్యకలాపాలు జరుపుతూ ఉన్నప్పటికీ అంటే వేరువేరుగా ఒక్కొక్క ఇంద్రియముల ద్వారా వేరువేరుగా మనకే కనపడుతూ ఉన్నప్పటికీ కూడా వీటన్నింటి యొక్క మూలము ఎరుక యొక్క స్వాభావికమే అంటే జ్ఞానము యొక్క స్వరూపమే. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నట్లు ఏ విధంగా ఇత్తడి పాత్రలు అనేక రకాలు ఉన్నప్పటికీ ఇత్తడి ఒకటే అయినట్లు బంగారు ఆభరణాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ అన్ని ఆభరణాలు యొక్క మూలము బంగారమే అయినట్లు కుండలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కుండల యొక్క మూలము మట్టే అయినట్లుగానే ఈ శరీరములో సంబంధించిన ఈ 25 ఇంద్రియాలకి సంబంధించిన అనేక రకాలుగా 25 రకాలుగా ఈ ఒక్కొక్కటి మన శరీరములో వేరుగా కనపడి వేరుగా వాటి క్రియలు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా వీటన్నింటి యొక్క మూలము జ్ఞానమే. ఆ జ్ఞానము యొక్క సముదాయమే ఇవన్నీ కూడా. ఇదే విధంగా ఈ లోకములో ప్రతి ఒక్క శరీరము కూడా ఈ జ్ఞానము యొక్క
సముదాయమే ఈ ఇంద్రియాదులు. వీటి యొక్క మూలము పంచభూతాలేను. అంటే ఈ పంచభూతాల యొక్క ఆధారముతోటే ఈ శరీర ఆహారముతోటే ఈ శరీరాలు, ఈ శరీరములలో ఒక్కొక్క రకంగా క్రియలు ఒకే శరీరము అయినప్పటికీ ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క క్రియ అనేది ప్రత్యేకంగా ఉంటూ ఉన్నదన్నమాట. ఇన్ని రకాల ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా వీటన్నింటికీ మూలము జ్ఞానమే, ఎరికే. కాబట్టి లోకములో ఈ విధంగా అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా వాస్తవకంగా ఈశ్వరుని యొక్క శక్తి ఆధారముతోటే ఈ ప్రపంచం, అంటే పంచభూతాల యొక్క ప్రపంచమే ఇక్కడ ప్రపంచము. అంటే ఈ పంచభూతాల యొక్క విధానమే, పంచభూతాల యొక్క మార్పిడే ఈ పదార్థము, ఈ పదార్థము యొక్క మార్పిడే శరీరము. ఈ శరీరములో యొక్క ఉన్న రకరకాలుగా కనిపించే ఇంద్రియాదులే ఇన్ని రకాలుగా మనకి గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఎవరైనా సాధకుడు వీటన్నింటికీ మూలము అని, ఇప్పుడు బంగారు ఆభరణాలు అని మనం భిన్నంగా ఈ ఆభరణం బాగా ఉన్నది, ఈ భరణం వింతగా ఉన్నది, ఈ ఆభరణం ఇంకా బాగో ఉన్నది అని మన మనస్సు యొక్క వర్ణనతోటి ఒక్కొక్క ఆభరణాన్ని ఒక్కొక్క రకంగా వర్ణనతోటి విడివిడిగా కానీ మనం చూసినట్లయితే బంగారం యొక్క మూలం అనేది మనం మరుపు చెందటం అనేది జరుగుద్దన్నమాట. ఏ ఆభరణాన్ని చూసినా, ఏ వస్తువును చూసినా సరే దీని యొక్క మూలము బంగారము అని బంగారం కానించి ఈ వస్తువును కానీ చూసినట్లయితే వస్తువు యొక్క ప్రత్యేకత అనేది ఏ విధంగా కూడా ఉండదు. అదేవిధంగా ఈ ఇంద్రియాదుల యొక్క సముదాయము ఏదైతే ఉన్నదో ఈ ఇంద్రియాదుల యొక్క సముదాయం మొత్తం కూడా ఈ జ్ఞానము యొక్క ఉనికితోటే ఈ ఇంద్రియాదులు మొత్తం అనేక రకాల కార్యకలాపాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ఎరుక యొక్క లక్షణముతోటే, ఎరుక యొక్క సత్తాతోటే ఈ మొత్తం కూడా కదలటం కానీ క్రియ చేయటం కానీ జరుగుతూ ఉన్నదని ఎవరైతే ఈ శరీరము కాదు, ఈ శరీరములో ఉండ యొక్క జ్ఞాన శక్తి అయితే ఉన్నదో అదే నేను, ఈ శరీరములో నేను అనే వస్తువు ఈ జ్ఞానము యొక్క స్వరూపమే అని, ఆ జ్ఞాన స్వరూపమే తానవు ఈ ఇంద్రియాదుల్ని మొత్తాన్ని ఒక వస్తువులుగా, ఒక జడ పదార్థాలుగా వాడగలిగే యొక్క సత్తాని సంపాదించగలుగుతాడో అప్పుడే యొక్క ఈ జ్ఞానము యొక్క స్థితి, ఈ జ్ఞానము యొక్క విధానము తనకు గోచరించటం జరుగుద్ది. ఈ దైవ మార్గం అనేది కేవలము గ్రంథపఠనము చేసినంత మాత్రాన గోచరించేది కాదు. పెద్దలు చెప్పిన వాక్యాన్ని విని ఇట్టిదంట అని అనుకున్నంత మాత్రాన మనకు దొరికేది కాదు. పెద్దలు చెప్పింది కానీ, శాస్త్రములో ఉన్నది కానీ ఈ మొత్తం మన శరీరం మీదకి, మన మీదకి ఆపాదించుకొని అది ఏ విధంగా ఈ శరీరములో ఈ జీవుడనేవాడున్నాడు, ఈ జీవుడు ఈ ఇంద్రియాదులకి ఏ విధంగా మూలమై ఉన్నాడు, ఈ అన్నింటికీ ఇన్ని రకాల కాలు చేసే పని చెయ్యి చెయ్యదు, చెయ్యి చేసే పని కన్ను చెయ్యదు, కన్ను చేసే పని ముక్కు చెయ్యదు, ఈ ముక్కు చేసే పని కళ్ళు చేయవు, కళ్ళు చేసే పని ఏ ముక్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి భిన్నంగా అనేక రకాలుగా మన క్రియలనేది శరీరం అంతా ఒకటే అయినప్పటికీ ఈ శరీరంలో ఇన్ని రకాల పార్ట్లు, ఇన్ని రకాల ఇంద్రియాదులు ఉన్నప్పటికీ ఏటి యొక్క ప్రత్యేకత వాటికే కనీసం వాటి క్రియలు అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే
ఈ విధంగా వీడి ప్రత్యేకత జరుగుతూ ఉంటే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే, దేని ప్రత్యేకత అయితే మనకి కనపడుతూ ఉంటుందో అక్కడికక్కడికి అదే నిజము అనుకొని దానమ్మటే మిళితం అవ్వటం అంటూ జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటిది? మన శరీరమే నేను అనుకొని శరీరంతో మిళితం కావటమే దీనికి కారణం. మరి అప్పుడు ఏ ప్రత్యేకత వస్తే ఆ ప్రత్యేకతే. ఇప్పుడు కాళ్ళతో నడవాలి అనుకుంటాం. నడవాలి అనుకున్నప్పుడు నేను నడుస్తున్నాను అనుకొని ఆ నడకే నిజం అనుకొని అక్కడ నడిచినంతసేపు ఆ నడకకు సంబంధించిన భావనతోటే మనం అక్కడికి జరుపుతూ ఉంటాం. కంటితోటి దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. ఆ దృశ్యాన్ని చూసేటప్పుడు ఆ చూసే దృష్టితోటి చూసే ఏదైతే కనపడుతూ ఉన్నదో అదే అప్పటికి నిజము అనుకొని దానితోటే మనం కనీసం అక్కడ సమయాన్ని గడుపుతూ ఉంటాం. ఇదే విధంగా మన ఈ అంతర్గతంగా ఈ ఇంద్రియాదులు 24 ఇంద్రియాదులు మొత్తం కూడా ఈ ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన పనులు చేస్తూ ఉంటే ఆ ప్రత్యేకమైన పనులే మనం ఆ ప్రత్యేకతనే యొక్క విధానాన్నే మనం నిజం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ అన్నింటికీ మూలమైన వస్తువు జ్ఞానము అని మనం ఎవరం కూడా గుర్తెరగలేం. ఇది గుర్తెరిగితే దొరికేది కాదు. అందువల్ల ఇది భగవంతుని యొక్క తత్వం అనేది మొట్టమొదటి నుంచి ఆచరణ రూపకములో ఒక రూపాంతరం శరీరానికి అతి సూక్ష్మంగా ఉండి శరీరంతో శరీర ఇంద్రియాదులతోటి నడిపించే యొక్క జ్ఞానస్వరూపము జీవస్వరూపము మనం తెలుసుకోవాలి అంటే తెలియబడేది కాదు. మరి ఏ విధంగా మరి తెలుసుకోవాలి? ఏ విధంగా అది మనం పొందాలి అని అంటే, ఏదైతే దానికి ఆధారమైన వస్తువు అయితే ఉన్నదో దానికి సంబంధించిన మార్గము, దానికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో అటువంటి సాధన చేస్తే తప్ప మనకి ఆ వస్తువుగా మనం మారలేము. ఈ లోకములో కూడా మనం ప్రతి ఒక్క పని అనేక రకాల పనులు ఉన్నాయి. వ్యాపారమని, వ్యవసాయమని, ఉద్యోగమని, చదువులని, ఇట్లా రాజకీయమని, ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ లోకములో పనులున్నాయి. అయితే ఏ పనికి సంబంధించిన ధర్మము ఏదైతే ఉన్నదో ఆ పనికి సంబంధించిన ధర్మాన్ని, ఆ పనికి సంబంధించిన రీజను, ఆ పనికి సంబంధించిన సాధన ఏదైతే చేసి దాంట్లో ఉన్న అనుభవాన్ని పొందితే తప్ప ఆ పని అనేది మనకు నెరవేరదు. అదేవిధంగా ఈ శరీరములోన ఉండ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానంగా మారాలి అన్నప్పుడు ఈ జ్ఞానం కంటే భిన్నంగా శరీరమే నేను అనుకున్న భావన ఏదైతే ఉందో ఆ భావన విచారణతోటి ఈ శరీరం అనేది అబద్ధము. ఏ విధంగా అబద్ధము? ఈ శరీరం అనేది ముందు శరీర తత్వాన్ని బాగుగా విచారణ చేసి ఇది పదార్థం యొక్క ప్రతిరూపకము. పదార్థం అంటే పంచభూతాల యొక్క మార్పిడే పదార్థము. ఈ విధంగా విచారణ చేసి శరీరం అనే పరిధి అనేది అబద్ధము. ఇది శరీరం ఒక పరిధిలో లేదు, పంచభూతాలు ఎక్కడున్నాయో ఈ శరీరం అక్కడుంది. కాబట్టి మనం ఈ శరీరమే నిజం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది నిజం కాదు అని విచారణ చేసి దీనికి ఆధారమైన వస్తువు ఎక్కడున్నదని వెతికి ఆ వస్తురూపకంగా చెంది ఇంద్రియాదులతోటి మనం సమస్త కార్యకలాపాలు చేయగలిగితే అప్పుడు వాస్తవమైన జ్ఞాన స్వరూపాన్ని మనం పొందగలుగుతాము, జ్ఞానమై ఉండగలుగుతాము. ఓం తత్సత్.